భగవద్బంధువులారా నమస్తే. కాణూర ముష్టికులను సంహరించిన బలరామకృష్ణులను చూచి అక్కడ చేరిన వారందరూ కరతాళ ధ్వనులు చేస్తూ కేరిందలతో మెచ్చుకున్నారు. ఒక్క కంసుడు మాత్రం మత్సరంతో తన మంత్రులతో ఆ గోపబాలను పట్టుకొని వధించండి అంటూ రంకెలు వేసాగాడు. అప్పుడు కృష్ణయ్య జంఘాలత్వముతో నగోపరిచరత్సారంగ హింసేచ్ఛనుల్లంఘింపన్ గమకించు సింహముక్రియన్ లక్షించి పౌర ప్రజా సంఘాతంబులు తల్లడిల్ల హరికంస ప్రాణహింసార్థియై లంఘించంతమకంబు మీదికి రణోల్లాసంబు బాసిల్లగన్ వడిగల నడకతో కొండ శిఖర భాగంలో తిరిగే ఏనుగును సంహరించడానికి కుప్పించి దూకే సింహకిశోరంలా శ్రీకృష్ణుడు కంసుణ్ణి చంపాలనే ఉత్సాహంతో గురిచూచి మంచె మీదికి దూకాడు. కొలువులో ఉన్న వారందరూ భయభ్రాంతులవుతుండగా కృష్ణయ్య మీదికి కంసుడు కత్తి దూసి ఎదిరించాడు. అప్పుడు కృష్ణయ్య పక్షీంద్రుండు రగంబు బట్టు విధమప్పన్ కేశబంధంబు లోకక్షోభంబుగబట్టి మౌళిమణులు ఆకల్పంత వేళ ఆపతన్నక్షత్రం బుల్ల భంగిరాల రణసన్నాహంబుడిందించి రంగక్షోణింబడద్రోచే కృష్ణుడు వ్యసన్ కంసున్ నృపోత్తంసునిన్ గరుత్మంతుడు పామును ఒడిసి పట్టుకున్న విధంగా కృష్ణుడు కంసుని జుట్టుముడిని పట్టుకొని చుక్కలు నేలరాలినట్లు అతని శిరం నుండి రత్నాలు నేలరాలగా మల్లరంగంలో ప్రవేశాడు. అలా పడిన కంసుడు చేష్టలుడిగి కట్టెలా బీసుకుపోయి అందరూ ఆశ్చర్యపడుతుండగా అక్కడికక్కడే మరణించాడు. రోష ప్రమోద నిద్రా భాషాశన పానగతుల పాయక చక్రిన్ దోషగతి చూచి అయినా విశేషగతిన్ కంసుడతని చెందె నరేంద్ర. ఓ పరీక్షిన్ మహారాజా, కంసుడు రోషంలో, సంతోషంలో, నిద్రలో, మాటల్లో, తినే వేళల్లో, త్రాగే వేళల్లో చక్రాయుధుడైన శ్రీకృష్ణుని దోషబుద్ధితోనైనా తలుచుకుంటూ ఉన్నాడు. అందువల్ల అతడు భగవంతుణ్ణే పొందాడు, ఉత్తమ గతిని అందుకున్నాడు. కంసుడిది వైరిభక్తి.